1000 కోట్లు అక్రమాస్తులు కూడగట్టారన్న ఆరోపణలపై ఘాటుగా సమాధానమిచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తన ఆస్తులపై సిట్ విచారణ జరిపించాలన్నారు. 2008కి ముందున్న ఆస్తులెన్ని, ఇప్పుడున్న ఆస్తులు ఎన్నో ఎంక్వైరీ చేయాలన్నారు. గతంలో కంటే బొక్క రూపాయి ఎక్కువన్నా అమరావతికి తీసేసుకోండని ఛాలెంజ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. 2008 సెప్టెంబర్లోకి ఈ రోజుటికి నా ప్రాపర్టీస్ లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుటికి రూపాయి పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు చెప్పిన నా 5-6 మంది బినామీల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి. మీరు అంటున్న 1000 కోట్లుంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్ కి తీసుకోండి. అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. ఒక 50 వరకు నాకు ఇంది దాంట్లో. అది కూడా మీ దయ ఉంటే 1000 కూడా కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు నాకు. ఒకవేళ ఏమన్నా కనికరం వరే లేదు రైడ్ దగ్గర అనుకోని అనిపిస్తే ఒక 50 కోట్లు